హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీహెచ్వీపీ కూడలి వద్ద ఒక లారీ బీభత్సం సృష్టించడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు సైతం నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహెచ్పీవీ జంక్షన్ వద్ద సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ రహదారిపై వరుసగా ఆగి ఉన్నాయి. అదే సమయంలో వెనక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకువెళ్లిపోయింది. ఈ దాటికి 2 కార్లు, 3 బైకులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ఒకరిని గాజువాక వరుణ్ మోటార్స్లో పనిచేస్తున్న రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. రామకృష్ణ తన కుమార్తె స్వప్నతో కలిసి ద్విచక్ర వాహనంపై సింహాచలం వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ మరణించగా స్వప్న అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. మరో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్తున్నారు. ప్రమాదంలో మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలవ్వగా బాధితుడిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వచ్చి విశాఖపట్నం గాజువాక బీహెచ్పీవీ ఈ కూడలి వద్ద అయితే కనుక జరిగింది.